నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 2 రోజులు, ఈ రోజు మరియు రేపు. ఆటలతోటే చదువు. బడిలోనే ఆటుందిరా చిన్న, బడిలోనే పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుముకుతూ అక్షరాలు నేర్వరా అంటూ మరి ఆడుతూ పాడుతూ మరి మనం అందరం చదవడం కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? రోజు నేర్చుకుంటున్నావా? ఇక్కడ కూడా ఇప్పుడు కొన్ని ఆటలు కూడా విద్యార్థులు చెప్పిన ఆటల్ని రాయడంతో మొదలుపెట్టినాం. కప్పగంతులు, ఫ్రాక్ జంపింగ్, ఇట్లా తొక్కుడు బిల్ల, టెన్నికాయిట్, దాగుడు మూతలు, హైడ్ అండ్ సీక్, ఇట్లా కబడ్డీలోనే కూడా మరి చదువు ఉంటుంది. ఇలాంటి చదువుని ఎలా మరి ఇన్వాల్వ్ చేయడము, తర్వాత నిజ జీవితంలో జరిగే అన్ని అంశాలకు కూడా అందులో గణితం ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీషు అన్నిటిని కూడా మిళితం చేస్తూ విద్యార్థులకు ఎట్లా చెప్పొచ్చు అనే ప్రయోగాన్ని జస్ట్ మేము మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఫోన్లకు వీటికి అడిక్ట్ అయిన సందర్భం, మొత్తం ఆటలన్నీ బంద్ చేసిన సందర్భం కాబట్టి విద్యార్థులకు మామూలు ప్రైమరీ స్కూల్లో పీఈటీ సార్లు ఎవరు ఉండరు. మరి మేమే ఒక 2 రోజులు వాళ్ళకు పీఈటీగా జస్ట్ విద్యార్థులకు ఆట ఆడిపిస్తూనే చదువు నేర్పించే ప్రయత్నం చేస్తాం. ఆటలు ఆడాలి, ఏమాడాలి? ఆరోగ్యంగా ఉండాలి, అలసట అస్సలు లేకుండా హాయిగా మనము బతకాలి. ఆటలు ఎక్కువ ఆడాలి, చక్కగా చదువును చదవాలి, ఒక్కరు జట్టుగా ఆడాలి, ఇంట బయట ఆడాలి, ఆటల నియమాలనుసరించి మనమందరము ఆడాలి, గెలుపు ఓటములు ఆటలలో సమంగా తీసుకోవాలి అంటూ మరి ఆటలు ఆడాలి, రూల్స్ పాటించాలి. కబడ్డీ, మిగతా అన్ని ఆటలు మనం ఆడబోతున్నాం. వీటితో పాటు చదువు ఆటలు కూడా రేపు మనం మిగతా ఇండోర్ గేమ్స్ కూడా ఆడతాం. ఈరోజు అవుట్డోర్ గేమ్స్, మరి ఎక్కువ శాతం బయట ఆడే ఆటల్లో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఇంకా వేరే టెన్నికాయిట్, షాట్ అన్నీ కూడా మనం బయట ఆటలు ఆడదాం. ఇక్కడ కూడా ఫస్ట్ ఈరోజు ఆటల పేర్లు రాయడంతో స్టార్ట్ చేసినాం. మామూలు ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఇప్పుడు కబడ్డీ, KABADDI కబడ్డీ, తెలుగులో కబడ్డీ, క్రికెట్ అట్లా విద్యార్థులు చెప్తున్న అంశాలనే ఏమేమి ఆటలు ఉంటాయి అంటే వాళ్ళు చెప్తుంటే ఇక్కడ బోర్డు పైన అయితే రాయడం జరిగింది. ఇప్పుడు మీకు అన్ని ఆటలు మరి ఆట వస్తువుల సహాయంతో ఏమేమి ఆటలు ఆడిస్తామో, తర్వాత కబడ్డీ ఇలాంటి ఆట వస్తువులు లేకుండా కూడా ఆడే ఆటలు కూడా ఉంటాయి కదా. ఇక్కడ అనేక ఆట వస్తువులు కూడా ఉన్నాయి. ప్రతిరోజు మరి ఈ క్రికెట్ ఇవన్నీ ఆట ఆడుతూనే ఉంటారు. మామూలుగా ఇవన్నీ కూడా ఇవి అన్ని వస్తువులతోటి మరి ఇప్పుడు ఆడించే ప్రయత్నం చేస్తాం. ఆడుకుందామా? ఫస్ట్ ఆట వస్తువులు లేని ఆట లేనిది కబడ్డీ. ఇలా మేము ఒక 70-80 ఆటల లిస్టు కూడా తయారు చేయడం జరిగింది. ఈ బాలల దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు ఆటలతో పాటు చదువు ఇవన్నీ చేస్తూ మరి ఈరోజు రేపు ఆటలు ఆడదాం.